ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అది వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టుల్ని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయడం జరిగింది. విషయాల్లోకి వస్తే గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రపాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. దీన్ని అదే ఊరు సంబంధించిన నిమ్మల దశరథ్ అని చెప్పి ఆ గ్రామస్తుల్లో ఒక కుటుంబము దాంట్లోకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చిపోతూ ఒక 10 ఎకరాలని ఇది మాకే వస్తుంది అని చెప్పి ఒకటి ఫాల్స్ క్లెయిమ్ కూడా స్టార్ట్ చేయటం, రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని 2012లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడే ఈ నిమ్మల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రుద్రరాజు రామకృష్ణరాజు అని చెప్పి ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేయటం, ఆ వ్యక్తి దాన్ని ఫాలో అప్ చేస్తూ ఒక సునీల్ అనే ఒక వ్యక్తిని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ భూమిలో ఒక రూమ్ కట్టించి అక్కడ పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే 2 సంవత్సరాల నుంచి ఆ రాజుకి అర్థమైంది ఇది గవర్నమెంట్ భూమి అని. అతను వదిలేసుకొని ఈ సునీల్ కాల్ చేసినా ఎవరు చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. అప్పుడు నిమ్మల ఫ్యామిలీని ఆ సునీల్ దాంట్లో కంటిన్యూ చేస్తూ వచ్చారు. వెరీ రీసెంట్లీ అంటే 6/10/2025 లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ రిట్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేస్తూ అది ప్రభుత్వ భూమిగానే పరిగణించింది.